గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మనం మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు మాట్లాడుకుందామండి. రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి? రేపు మార్కెట్ ఏ విధమైన మూవ్‌మెంట్ ఉంటదనేది దాని గురించి మరి తెలుసుకుందాము. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని మార్కెట్‌లో మనకు కంటిన్యూ‌గా సెల్లింగ్ ఉంటుందని చెప్పానండి. సో, మార్కెట్‌లో మనకు అదే జరిగింది. ఓకే. ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్లి చూడొచ్చు నిన్నటి అనాలిసిస్ గురించి. రేపు మనకు మార్కెట్‌లో సెల్లింగ్ ఉండాలంటే 54,000 కింద మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితే, ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయిందంటే మనకు కంటిన్యూ మార్కెట్ సెల్లింగ్ ఉంటదండి. ఓకే. ఒకవేళ ఫ్లాట్ గాని, గ్యాప్ గాని అయితే మార్కెట్‌లో వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్‌లో ఎక్కడైతే సెల్ చేసుంటారో బీటీఎస్‌లో ఉంటారు. సో, మార్కెట్‌లో వీళ్ళని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్‌లో మనకు పడే ఛాన్స్ ఉంటదండి. ఓకే. లేదు మార్కెట్‌లో మనం కంటిన్యూ‌గా అప్ సైడ్ ఉండాలి. మళ్ళా మనకి మార్కెట్ రివర్స్ అవ్వాలంటే మాత్రం 54,500 పైన మనం గ్యాప్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు మంచి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిందంటే మార్కెట్‌లో మనం అక్కడి నుంచి దాని హై నుంచి మనం మార్కెట్‌లో అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, ఫ్లాట్ గాని మనకు గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటది. ఒక్క నిమిషం ఇంకోటి ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే మనకు 50,000 రైట్ బ్రేక్ అయిందనుకోండి. ఓకే. మళ్ళా మార్కెట్ రివర్స్ అయితదండి. ప్యూర్‌లీ ఇక్కడ ట్రాప్ చేస్తారనమాట. మనకు ఫ్లాట్ ఓపెన్ అయింది. 50,000 బ్రేక్ అయింది. సో, అందరూ సెల్ చేస్తారు కదా! సో, అందరూ సెల్ చేసినందుకు ఏమైందంటే మార్కెట్‌లో మళ్ళా రివర్స్ అయ్యి ఎక్కువైతే ఎస్ఎల్స్ ఉంటాయో వాళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అయితదండి. సో, ఇక్కడ మనం ట్రేడ్ అటెంప్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. సో, ది బెటర్ ఆప్షన్ ఏందంటే మనకు రేపు గ్యాప్ డౌన్ అయ్యి 50,000 కింద మనకు రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందంటే మనకు ఏ పంచాయతీ లేకుండా మనకు మార్కెట్‌లో డౌన్ సైడ్ ఎళ్తదండి. ఓకే. సో, మీకు అర్థమైందనుకుంటాను. మళ్ళొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి మీకు. సో, మనకి గ్యాప్ డౌన్ అయితే సెల్లింగ్‌లోకెళ్ళొచ్చు. అండ్ ఫ్లాట్ గాని, గ్యాప్ అయినా గాని ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో సో, వాళ్ళని ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్‌లో మనకు మళ్ళా సెల్లింగ్‌లోకెళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, మన 54,500 పైన మనకు ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయ్యిందంటే ఫస్ట్ అవర్‌ల ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్‌లో సో, దాని హై అబోవ్ మనకు బై అయ్యాలి తప్ప మనకు సెల్లింగ్ అయితే కాదండి. ఓకే. సో, మనం రేపు లెవెల్ చూసుకుంటే మనకు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 54,000 అండి. అండ్ సెకండ్ వచ్చేసి 54,750 అండ్ థర్డ్ వచ్చేసి 54,500 అండి. ఓకే. అండ్ మన రెసిస్టెన్స్ వచ్చేసి 54,500 అండ్ నెక్స్ట్ వచ్చేసి 54,800 అండ్ థర్డ్ వచ్చేసి 55,000 అండి. ఓకే. సో, నెక్స్ట్ మనం నిఫ్టీకెళ్ళిపోదాం. నిఫ్టీలో కూడా సేమ్ అండి. మనకు ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయండి. మార్కెట్‌లో ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బయర్స్ ఉన్నారు. సో, బయర్స్ అందరూ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో, మాక్సిమం బయర్స్‌కైతే ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు ఈ నియర్ బైలో. ఓకే. మనకు మార్కెట్‌లో మనకు డ్రాగన్ షోగా సెల్లింగ్ ఉండాలంటే 24,200 దగ్గర మనకు గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకు కంటిన్యూ‌గా సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఓకే. లేదు మార్కెట్‌లో మనకు ఖచ్చితంగా అప్ సైడ్ ఎళ్ళాలి. మార్కెట్‌లో మళ్ళీ రివర్స్ అవ్వాలంటే మాత్రం రేపు 24,400 పైన మనకు గ్యాప్ అప్ అయిన తర్వాతకి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినంక ఓకే. దాని హై అబోవ్ మనకు మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత కూడా మళ్ళా మార్కెట్‌లో మళ్ళా ఆ క్యాండిల్ క్లోజ్ చేసుకొని మళ్ళీ రెడ్ క్యాండిల్ పడిందనుకోండి. సో, మళ్ళా రెడ్ క్యాండిల్ పడిందంటే మళ్ళా దాని లో కూడా మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, మనకు డ్రాగన్ గ్యాప్ డౌన్ గాని అండ్ గ్యాప్ అయితే మార్కెట్‌లో మనకు మూవ్‌మెంట్ మంచిగా ఉండే ఛాన్స్ ఉంటదండి. అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని. ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయండి. కొంచెం వాలటాలిటీ ఉంటది మార్కెట్‌లో. ఇంకా ఇక నియర్ బై బయర్స్ లేరు. అండ్ ఇక సెల్లర్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి సో, వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ జరిగినాక సో, దాని తర్వాతకి మనకు 24,280 కింద మనకు మార్కెట్‌లో బ్రేకౌట్ ఇచ్చిందంటే డౌన్ సైడ్ మనకు అప్పుడు కిందకెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఇది ఫ్లాట్ ఓపెన్ అయితే. సో, మనకి గ్యాప్ డౌన్ గాని అండ్ గ్యాప్ అయితేనే మార్కెట్‌లో మనకి ఏమైనా మూవ్‌మెంట్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఓకే. రేపు నిఫ్టీ లెవెల్ వచ్చేసి మనకు 24,400 రెసిస్టెన్స్ ఫస్ట్ రెసిస్టెన్స్ 24,480 ఆర్ 500 సెకండ్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,560 అండి. ఓకే. మనకి ఇక్కడ డ్రాగెస్ట్ గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో మనకి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తదండి మనకు. నెక్స్ట్ వచ్చేసి 24,670 అండి. ఓకే. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు 24,280 అండ్ సెకండ్ వచ్చేసి 24,200, 24,100 ఓకే. నెక్స్ట్ మనం సెన్సెక్స్‌కెళ్ళిపోదామండి. సో, మనకు సెన్సెక్స్ కూడా సేమ్ అండి. సో, మార్కెట్‌లో దీనిలో కూడా ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. మార్కెట్‌లో మళ్ళీ మనకు కన్సాలిడేషన్ ఛాన్స్ ఉంటది. సో, దాని తర్వాత మనకేమన్నా 80,200 బ్రేక్ అయిందంటే స్ట్రాంగ్ క్యాండిల్ మనకు దానిలో కూడా మనకు డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. ఓకే. లేదు మనకు మంచి మార్కెట్‌లో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిందంటే ఇది 80,200 కింద మనకు గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకు ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే దానిలో కూడా మనకు కంటిన్యూస్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, దీనిలో కూడా మనకు డైరెక్ట్ మార్కెట్‌లో అప్ సైడ్ ఉండాలి. ట్రెండ్ చేంజ్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా 80,800 పైన మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో దాని హై అబోవ్ మనకు అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి.
ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బయర్స్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో, ఈ మూమెంట్‌లో ఎవరైతే బై చేసుంటారో వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో, మాక్సిమం ఇక బయర్స్‌కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు వాటికి. సో, మనకు మార్కెట్‌లో కంటిన్యూ డౌన్ సైడ్ రావాలంటే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అవ్వాలి. లేదు మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్ళాలంటే ఖచ్చితంగా మనకు గ్యాప్ అప్ అయిన తర్వాతకి స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మనకు అప్ సైడ్ ఎళ్తదండి. ఇంకా ఈ ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. మార్కెట్‌లో మనకు కన్సల్టేషన్ అయిన తర్వాతకి బ్రేక్‌ఔట్ అని ఇస్తే దానిలో మనం ఏమైనా సెల్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. సో, మనం రేపు సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి 80,700 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ వచ్చేసి 80,980 ఆర్ 81,000 అండ్ సెకండ్ వచ్చేసి 81,180 అండి. ఓకే. సో, మనకు మార్కెట్‌లో కంటిన్యూ‌గా అప్ సైడ్ ఎళ్ళాలంటే మాత్రం ఇంకా మనకు డార్గెస్ట్ గ్యాప్ అయిందంటే 81,450 వరకు మార్కెట్ ఛాన్స్ ఉంటదండి. ఓకే. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకు 80,200 అండ్ నెక్స్ట్ వచ్చేసి 79,900 అండ్ నెక్స్ట్ వచ్చేసి 79,600 అండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనండి. బాయ్. గుడ్ నైట్. మళ్ళీ రేపు కలుద్దాం.